बालानगर एसओटी ने क्रिकेट बेटिंग रैकेट बेनकाब कर दिया और नकद 9,01,000 रुपए और 9 अफराद को गिरफ्तार कर लिया, जबकि 3 मुलजमीन फरार बताए गए हैं। डीसीपी वी पद्मजा ने मीडिया कॉन्फ्रेंस से बात करते हुए तफसीलात बताई। उन्होंने कहा है कि आसान आमदनी के लिए गैर गलत तरीकों को अपनाया जा रहा। उन्होंने ऐसे तरीकों से आवाम को महफूज रहने की तलकीन की। हालिया जारी आईपीएल सीजन की वजह से कई अफराद क्रिकेट बैटिंग में मुलविस हो रहे हैं। बैटिंग की गलत आदतों की वजह से वो कई एक मसाइल व परेशानियों में मुब्तला हो रहे। उन्होंने बताया कि बालानगर इलाके में बावसूख ज़राए की इत्तला पर छापा मारा गया, जिसमें नकद 9,01,000 रुपए जब्त और 9 अफराद को गिरफ्तार कर लिया गया। बादजा उन्होंने मजीद तफसीलात बताई। సో అందరికీ తెలిసి ఇప్పుడు ఐపీఎల్ సీజన్ స్టార్ట్ అయింది. సో దాని భాగంగా చాలామంది ఈ ఐపీఎల్ చూసే వాళ్ళతో పాటు దాని మీద బెట్టింగ్ చేసి దాని మీద కూడా ఒకలాంటి ఎంటర్టైన్మెంట్ కానీ లేదంటే ఒక ఆశతోటి డబ్బులు సంపాదించే దాని మీద కూడా ఈ ఐపీఎల్ సీజన్లో ఇలాంటివి కూడా మనకు చాలా నోటీస్లోకి వస్తూ ఉంటుంది. సో ఈ సీజన్లో ఆల్రెడీ లాస్ట్ వీక్ ఒక సెట్ ఆఫ్ టీమ్ ఎవరైతే ఈ బుకీస్ ఉంటారో పంటర్స్ ఉంటారో అది పేట్ బషీరాబాద్లో జరుగుతుంటే దాన్ని ఎస్ఓటీ అంటే లోకల్ పోలీసు డిటెక్ట్ చేయడం జరిగింది. సో ఈ ఏదైతే ఇది ఉందో ఐపీఎల్ బెట్టింగ్ అనేది ఇట్స్ సోషల్ ఈవిల్. చూడడం ఒకలాంటి ఎంటర్టైన్మెంట్ అయితే దీన్ని బెట్టింగ్ చేసి మన ప్రాణాల మీద కానీ మానిటరీ ఫైనాన్స్ లాసెస్ అన్నీ కూడా జరుగుతుంటాయి. కాబట్టి సైబరాబాద్ పోలీసు దీని మీద చాలా నిఘా పెట్టడం జరిగింది. దానిలో భాగంగానే ఎస్ఓటీ అడిషనల్ డీసీపీ ఎస్ఓటీ సందీప్ ఆధ్వర్యంలో ఎస్ఓటీ టీమ్ హెడెడ్ బై సిఐ రమణారెడ్డి ఎస్ఓటీ బాలనగర్ జోన్ వాళ్ళ టీము, తర్వాత అల్వాల్ గంగాధర్ అండ్ హిస్ టీమ్ వీళ్ళందరూ కూడా ఇలాంటి నిఘాలో భాగంగానే నిన్న కూడా ఇలాంటి ఒక బెట్టింగ్ని వీళ్ళు అలర్ట్ చేయడం జరిగింది. సో టోటల్ దీంట్లో ఒక బుకీ అంటే ఎవరైతే మెయిన్గా పైసలు తీసుకొని రెడ్డింగ్ చేసి ఆ విధంగా చేస్తారో అతను ప్లస్ అతనికి సహకరించినటువంటి ఒక కలెక్షన్ బాయ్, తర్వాత ప్లేయర్స్ దాదాపు 7 మంది దీని మీద బెట్టింగ్ పెట్టి ఆడడం. సో మొత్తం ఒక 9 మెంబర్స్ని నిన్న అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి దాదాపు ఒక 9,01,500 రూపీస్ నగదు, తర్వాత 9 మొబైల్ ఫోన్స్ సీజ్ చేశారు ఆ ప్లేస్లో. అంతేకాకుండా దీంట్లో ఇంకొక 3 మెయిన్ అక్యూజ్డ్ ఉన్నారు. యోగేష్ అని అతను బుక్కి, సంతోష్ అని ఒక బుక్కి, అండ్ జూలీ ఇతను ఆడే అతను పంటర్. సో వీళ్ళ 3 అబ్స్కాండింగ్ ఉన్నారు. టోటల్ ఈ కేసులో 12 మెంబర్స్ అక్యూజ్డ్ ఉన్నారు. దీంట్లో 9 మెంబర్స్ని ఇప్పుడు పోలీస్ వాళ్ళు అరెస్ట్ చూపిస్తున్నారు. సో బేసిక్గా ఏంటంటే దీంట్లో ఫస్ట్ నవత్ నరేష్ ఇతనికి 30 ఇయర్స్, బై కాస్ట్ ఈజ్ వంజరి. ఇతనికి ఒక మొబైల్ షాప్ ఉంటుంది. ఈ మొబైల్ షాప్లో ఠాకూర్ నితిన్ సింగ్ అనే అతను ఒక కలెక్షన్ బాయ్గా పెట్టుకొని మిగతా అందరితో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటారో వాళ్ళందరినీ కూడా గ్యాదర్ చేయడం, మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం, దీనికి కావాల్సినటువంటి టెక్నాలజీ అంటే మొబైల్ ఫోన్లో ఎలాంటి యాప్స్ పెట్టుకోవాలి, ఏ విధంగా ఆడాలి, ఎట్లా ప్రొసీడ్ అవ్వాలి అనేది అది కూడా అతను అంతా ఎక్స్ప్లెయిన్ చేసి మనీ కలెక్ట్ చేసుకొని ఇతనికి నరేష్ అనే అతనికి హ్యాండ్ ఓవర్ చేస్తూ ఉంటారు. అది బై క్యాష్ అయితే. కాకపోతే మిగతా ఏదైతే మోడ్స్ ఆఫ్ పేమెంట్స్ ఉన్నాయో గూగుల్ పే కానీ పేటిఎం అదర్ యాప్స్ అన్నీ కూడా వీళ్ళు పేమెంట్కి వాడుకుంటున్నారు. సో దీంట్లో బేసిక్గా ఏంటంటే ఈ ఆడేవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఇలాంటి వాటికి ఈజీ మనీ గురించి అట్రాక్ట్ అవ్వడం, తెలియకపోతే ఇలాంటి వాళ్ళకి తెలియజెప్తారనమాట. సో దీనికి ఏంటి ఫస్ట్ కన్ఫర్మేషన్ కోసం ఒక 10,000 రూపీస్ వాళ్ళ అకౌంట్లోకి వేపిస్తారు. వేపించిన తర్వాత ఏ టీమ్స్ బెస్ట్ టీమ్స్ అనే రేటింగ్స్ వస్తాయి. ఆ రేటింగ్ మీద వీళ్ళు డిసైడ్ చేసుకోవాలి ఏ టీం మీద వీళ్ళు బెట్ చేస్తున్నారు. అన్నీ కూడా మొబైల్ చాటింగ్లోనే తెలుస్తూ ఉంటుంది. ప్రతి ఒక్కరు ఆడే వాళ్ళని ఎవరైతే మనం పంటర్ అంటామో అతనికి ఒక అకౌంట్ మెయింటైన్ చేయడం జరుగుతుంది. సో ఇలాంటి పంటర్స్కి అంతా కూడా ఒక ఏజెంట్ ఉంటారు, ఒక బుకీ ఉంటారు. అతనికి వీళ్ళందరి ట్రాన్సాక్షన్స్ అంతా అతని అకౌంట్లో ప్లే చేస్తుంది. అంటే ఇతని తరఫున ఒక 10 మంది ఆడుతుంటే ఆ 10 మంది ఏ టైంలో ఏ పైసలు వాళ్ళకి డిపాజిట్ అయినాయి, దేని మీద వాళ్ళు బెట్ చేశారు, దాని మీద ఎంత లాభం వచ్చింది, ఎంత నష్టం వచ్చింది అనే అకౌంట్ ఈ మెయిన్ బుకీ దగ్గర ఉంటుంది. ఇలాంటి బుకీస్ అందరినీ కూడా ఎక్కడో ఉండి గోవాలో కానీ లేకపోతే అదర్ స్టేట్స్లో ఉండి వాళ్ళు అక్కడ ఉండి వీళ్ళని ఆపరేట్ చేస్తున్నారు. సో ఎప్పుడైతే అవుట్ ఆఫ్ స్టేట్ ఉన్నారో వాళ్ళు మాత్రం అబ్స్కాండింగ్ ఉన్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళు మనకు
ఆడే టైంలోనే మనకు దొరికారు. సో వీళ్ళది ఏంటంటే ఈ బెట్టింగ్లో ఇంతవరకు ఇన్ని కేసెస్లో చూస్తుంటే ఎవరికి డబ్బులు వచ్చినట్టుగా మాత్రం మాకు మా ఇన్వెస్టిగేషన్లో తెలియడం లేదు. ఫస్ట్ వీళ్ళని ల్యూర్ చేయడానికి ఎంతో అంత వాళ్ళకి డబ్బులు రావడం అనేది జరుగుతుంది. సో అదే ఆశ పెట్టుకొని వీళ్ళందరూ కూడా ఫస్ట్ అది ఒక చిన్న హ్యాబిట్ లాగా హాబీ లాగా అయిపోయి దానికే వ్యసనపరులు అయిపోతున్నారు. సో చాలా కేసెస్లో కూడా దీనివల్ల ప్రాపర్టీస్ అమ్ముకున్నోళ్ళు, భార్య నగలు అమ్ముకున్నోళ్ళు, ఈవెన్ ఇల్లు అమ్ముకున్నోళ్ళు సంపాదించడం అనేది పక్కన పెడితే పోగొట్టుకున్న కేసెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. కాబట్టి పబ్లిక్కి పోలీస్ వారి తరఫు నుంచి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఏదైనా కూడా కష్టే ఫలి, దెర్ ఇస్ నో సబ్స్టిట్యూట్ ఫర్ హార్డ్ వర్క్. కష్టపడింది పైసలు ఎవరికి ఊరికే రావు. ఫస్ట్ అది అర్థం చేసుకోవాలి. రెండు, ఎవరైనా ఈజీగా మనీ వస్తుంది అని అంటే దయచేసి అలాంటి స్నేహాలు చేయకండి. మూడు, మీరు ఎవరి కోసమైతే డబ్బులు సంపాదించాలనుకుంటున్నారో తర్వాత మీకు మిగిలేది ఏంటంటే ఎవరి కోసమైతే మనం కష్టపడాలనుకున్నామో వాళ్ళనే మనము కష్టాలు పాలు చేస్తున్నాము. 4, ఇవన్నీ కూడా ఒకప్పుడులాగా ఒక దగ్గర ఒక ప్లేస్లో ఆడేది లేదు. టెక్నాలజీ వచ్చింది, మొబైల్ టెక్నాలజీ వచ్చింది. సో దీంట్లో అంతా కూడా మనము పేమెంట్ ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేస్తుంటాము. సో ఈ క్రమంలో మనము మన డేటా ఏదైతే ఉంటుందో అంటే ఇది ఆడేదానికి ఒక యాప్ కాకుండా మనకి ఎక్కడైనా బ్యాంక్ అకౌంట్ కానీ ఇంకొకటి ఏదైనా క్రెడిట్ కార్డ్ అకౌంట్ కానీ ఏవైనా లింక్ ఉంటాయి కాబట్టి మన డేటా థెఫ్ట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. అలా అయిన కేసెస్ కూడా ఉన్నాయి. కాబట్టి దయచేసి ఇలాంటి యాప్స్ ఎవరు కూడా వాడకండి. न्यू सन सिटी डेवलपर्स की एक और पेशकश, जहांगीर पीर दरगाह के दामन में आबादी के बीचों बीच तमाम सहूलतों से आरास्ता। एयरपोर्ट से सिर्फ 20 मिनट्स ड्राइव पर एलवी प्रसाद आई हॉस्पिटल और नाटको फार्मा के करीब। कमर्शियल एंड रेजिडेंशियल प्लॉट्स, 100 स्क्वायर यार्ड्स प्लॉट, इजी इंस्टॉलमेंट, ग्राम पंचायत अप्रूव्ड लेआउट, कन्वर्जन लैंड, 100% वास्तु, स्पॉट रजिस्ट्रेशन, क्लियर टाइटल, 10 ईयर सिक्योरिटी, वाटर, इलेक्ट्रिसिटी, 25 से 30 फीट रोड, स्कूल, ट्रांसपोर्ट फैसिलिटी, गेटेड कम्युनिटी। घर बनता है इरादों से और आपके इरादों को पूरा करे न्यू सन सिटी डेवलपर्स। तो जल्दी आइए और अपना प्लॉट बुक कराइए। न्यू सन सिटी डेवलपर्स, ऑपोजिट चॉइस फंक्शन हॉल, चंद्रयान गुट्टा, बंदलियागुड़ा रोड, हैदराबाद। कॉन्टैक्ट 9848118780, 63037108882। अगर आपने हमारे चैनल को अभी तक सब्सक्राइब नहीं किया है तो यहाँ पर रेड कलर का सब्सक्राइब बटन दिख रहा है, उसे क्लिक करें और हमारे चैनल को सब्सक्राइब कीजिए और साथ ही साथ बेल आइकन को भी क्लिक कीजिए, जिससे आपको ताज़ा अपडेट मिलती रहे।